V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. తెనాలిలో గురువారం రాత్రి ప్రజలంతా జాగారం చేశారు. ఏదో పండగ పూట పుణ్యం కోసం జాగారం చేశారంటే పొరపాటే. ఒకవైపు గాలివాన, మరోవైపు కరెంటు పోవటం, ఇదే అదునుగా రక్త పిచాచం లాంటి దోమలు. ఇలాంటి తరుణంలో కంటి మీద కునుకు లేకుండా తెనాలి ప్రజలు జాగారం చేశారు. వేసవలు, అది రోహిణీ కార్తె సమయంలో ప్రజలకు ఒక్కపోతతో అల్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన గాలివాన ఒకంత ఉపశమనం కలిగించినా అప్పుడు పోయిన కరెంటు తెల్లవారిన అది ఇప్పటి వరకు ఇంకా రాలేదు. చల్లగా ఉందిలే, ఫ్యాన్ లేకపోయినా కాసేపు పడుకుందాంలే అనుకున్నా తెనాలి ప్రజలను రక్త పిచాచల్లాగా కంటి మీద కునుకు లేకుండా చేశాయి దోమలు. తెనాలిలో గురువారం రాత్రి ప్రకృతి విలయతాండవాడింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వర్షం తెల్లవారే వరకు పడుతూనే ఉంది. వర్షం ప్రారంభమైన 1 గంట సేపు మాత్రం గాలితో పాటు భారీ వర్షం పడింది. రోడ్లన్నీ జలమయం. బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ కొన్ని షాపులు తీసే ఉంచారు. వాళ్ళంతా ఇళ్లకు వెళుతున్న సమయంలో వర్షం పడింది. ఎక్కడ వారు అక్కడే నిలిచిపోయారు. రాకపోకలు స్తంభించాయి. వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళాలని భావించినా గాలి చాలా తీవ్రంగా వీచింది. బయటికి వెళ్తే చెట్లు పడతాయేమోనని ఒకవైపు, మరోవైపు విద్యుత్ వైర్లు తెగపడతాయన్న భయంతో మరొకవైపు. వర్షానికి పల్ల ప్రాంతాలని జలమయమయ్యాయి. రోడ్లు కాలవల్లా మారిపోయాయి. కరెంటు పోవడంతో గాఢాంధకారం. పగలంతా వేడిమి భగభగలు. రాత్రికి కరెంటు పోయి వృద్ధులు, పిల్లలు అల్లాడిపోయారు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక అంతా నిద్రపోకుండా ఎదురు చూస్తూనే ఉన్నారు. దోమలు రక్త పిచాచాల్లా పీకేశాయి. గత 3 రోజుల క్రితం ఇదే పరిస్థితి. అయితే ఆ రోజు కన్నా ఈరోజు గాలి ఎక్కువ. రాత్రి 3 గంటల సమయంలో విద్యుత్ ఈఈ అకల సత్యనారాయణను తెనాలి న్యూస్ పలకరించింది. విషయాన్ని కనుక్కుంది. చెట్లు పడటమే కాదు, ఇన్సులేటర్స్ పగిలిపోయాయని చెప్పారు. కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ కొన్ని ఫీడర్స్ రెడీ చేశామని, అయినా మరికొన్నింటిని 1 గంటలో ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ రాలేదు. తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సత్యనారాయణ చెప్పారు. తమ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజలు మాత్రం ప్రకృతి కలిగించిన నష్టానికి ఎవరిని నిందించాలి? విద్యుత్ అధికారులు మాత్రం రాత్రనక పగలనక పనిచేస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఈదురుగాలులు వీస్తే చెట్లు కొమ్మలు వైర్లకు తగలకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడో గాలి వచ్చినప్పుడు కరెంటు తీసేద్దాంలే అనే ఆలోచన నుండి ఈదురుగాలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నాం అనే ఆలోచనలో విద్యుత్ అధికారులు ఉండాలి. మరోవైపు విద్యుత్ సిబ్బంది తగిన లోడు భరించే ట్రాన్స్ఫార్మర్లను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే గాలి వేస్తే విద్యుత్ పోతుంది అన్న నానుడి మార్చగలం. బయటకు కనిపించే మురుగు కాలువల్లో ప్రజలు చెత్త చెదారాన్ని ఇష్టం వచ్చినట్లు వేయటం వల్ల మనమే దోమలను పెంచుతున్నాం. ప్రతి ఇంటిని, ప్రతి పౌరుడు తమ ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ విధంగా ఆలోచిస్తేనే తెనాలి ప్రజలు ఈ రక్త పిచాచాల లాంటి దోమల నుండి బయటపడగలం. లేకుంటే రాబోయే వర్షాకాలం ప్రతి రాత్రి కాళరాత్రిగా మారుతుంది. తస్మత్ జాగ్రత్త.